ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్ అనేది కామన్, అండ్ అందులో మనం డైలీ యూజ్ చేసేది యూపీఐ. బికాజ్ చాలా తక్కువ టైంలో, అంటే సెకండ్స్లోనే మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం, డబ్బులు ఎంత కావాలంటే అంత ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి. సో దీని ద్వారా యూపీఐ వాడకం అనేది ఎక్కువ పెరిగింది. చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలు అంటే విలేజెస్లో కూడా ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. సో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో అవేంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే మే 2026 నాటి ఎన్పిసిఐ లావాదేవీల పరిమాణ డేటా ప్రకారం టాప్ యాప్స్ అనేవి ఉన్నాయి, ఒక 5. అవేంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్, నో డౌట్ పక్కాగా ఫోన్పే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 46.20% ఉంది మార్కెట్లో. రీజన్, ఫాస్ట్గా ట్రాన్సాక్షన్, డిజిటల్ గోల్డ్ వంటి సేవలు కూడా అందిస్తుంది. సో బాగా ఆఫర్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు, లోన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గూగుల్ పే. దీని మార్కెట్ 32.70% ఉంది. ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవడం, యూజర్కి ఇంటర్ఫేస్ అండ్ వ్యాలెట్ అండ్ బ్యాంక్ టు బ్యాంక్, స్పెషల్గా వ్యాలెట్తో సంబంధం లేకుండా బ్యాంక్ టు బ్యాంక్ మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మెయిన్ ఇందులో స్క్రాచ్ కార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. అండ్ థర్డ్ వచ్చేసరికి 7.9%, 7.90తో పేటిఎం. బికాస్ పేటిఎం ఆఫ్లైన్లో వాడకం, అండ్ చిన్న చిన్న షాప్స్లో కూడా మనం చిన్న ఈ స్ట్రీట్ వెండర్స్ దగ్గర కూడా ఈ ఫోన్పే మనం ఎక్కువ చూసుకుంటాం, ఎక్కువ వాడుతూ ఉంటారు. అండ్ మోస్ట్లీ మనం ఫాస్ట్ ట్రాక్ రీఛార్జెస్, ట్రావెలింగ్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇలా చాలా వాడతాం. సో దీని పరంగా ఇది థర్డ్ ప్లేస్. అండ్ ఫోర్త్ ప్లేస్లో నావి 3.60%తో కస్టమర్కి అండ్ డైలీ మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం, అండ్ పర్సనల్ లోన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా దీన్ని వాడుతున్నారు. సో అలాంటి ఆఫర్స్ ప్రకటిస్తున్నారు అందులో. అండ్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్. ఈ ఫ్లిప్కార్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో మనీ 1.80%లో మార్కెట్లో ఇది ఉంది, 5వ స్థానంలో ఉంది. క్రెడ్ తర్వాత స్థానాల్లో క్రెడ్ 0.68%తో ఉంది. సో తర్వాత స్థానంలో క్రెడిట్. ఇందులో చూసుకుంటే క్రెడిట్లో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ అండ్ యూటిలిటీ బిల్లు చెల్లించేందుకు కూడా ఇన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ప్రయోజనాలు అండ్ క్యాష్ బ్యాక్ కాయిన్స్ కూడా వీళ్ళు బహుమతిగా ఇస్తున్నారు. సో ఇందులో మీరు ఏది ఎక్కువగా వాడుతున్నారు కామెంట్ చేయండి.